బీజేపీ చీలుతుందా? సంఘ్ అనూహ్య దూకుడు ఎందుకు? మోదీ షాల వ్యూహం ఏంటి? అసలు సంఘ్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ భావాలతో బ్రతికిన ప్రణబ్ ముఖర్జీని సంఘ్ అక్కున చేర్చుకోవటానికి ప్రయత్నాలు ఎందుకు చేస్తోంది? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఢిల్లీ వేదికగా పురుడు పోసుకున్నాయి. అసలు దీనికి గల కారణాలేంటి? విశ్వ హిందూ పరిషత్ మోదీ ఆధీనంలోకి ఎందుకు వచ్చేసింది? ఆ సంస్థ నేతలతో షా మంత్రాంగాలు ఎక్కడి వరకు వెళ్తాయి? ఈ స్టోరీలో చూద్దాం. ఎవరు అవునన్నా కాదన్నా దేశంలో ప్రస్తుతం అత్యధిక ప్రజాదరణ ఉన్న నేత కేవలం నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఒక్కరే. అందుకే విపక్షాలు సైతం ఆయనకు భయపడే పరిస్థితి వచ్చింది. అలాంటి నేతను ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా రాజకీయంగానే సాధ్యం. మరి ఆయనపై పార్టీ ఏమనుకుంటుంది? వాస్తవానికి మోదీ అనే వ్యక్తి ఒక విలక్షణ మనస్తత్వం ఉన్న వ్యక్తి. తానే రాజు, తానే మంత్రి, తానే శిఖరం. ఆ శిఖరం దిగి ఆయన రారు. అందుకేనేమో ఆంధ్రప్రదేశ్ అంత నిరసన చేస్తున్నా నా స్థాయి ఏంటి, నేనేంటి అనే ధోరణితో ఒక్క సందర్భంలో కూడా ఆయన స్పందించలేదు. అందుకే తనకంటే తక్కువని భావించి తన చేతులను ముద్దాడే అమిత్ షాని బీజేపీ చీఫ్గా నియమించుకుని తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో నంబర్ 1. పార్టీలో వీరు చెప్పినట్టు తలూపుతారు అనే నిందలేని ఏకైక ప్రధాని నరేంద్ర మోదీనే. ఆ అహమే ఆయనను శిఖరం చేసింది. ఇది విపక్షాలను అంతం చేసి మిత్రపక్షాలను తొక్కేసి ఆలోచనకు వెళ్లి సొంత పార్టీ నేతలు గడ్డం రుద్దుకునే పరిస్థితికి దారితీసింది. చివరికి మోదీ వర్సెస్ ఆల్గా మారిపోయింది. ఇది సంఘ్ జీర్ణించుకోలేకపోతోంది. వ్యక్తి పూజ నచ్చని సంఘ్ మోదీని టార్గెట్ చేసిందని అనుమానం వ్యక్తమవుతోంది. అందుకే మోదీని సంఘ్ వ్యతిరేకించిందని మార్చిలో నాగపూర్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో స్పష్టంగా అర్థమైంది. సంఘ్ కార్యనిర్వాహక బాధ్యతలను మోదీ సన్నిహిత వ్యక్తి దత్తాత్రేయ హోసబలేకి అప్పగించాలని చూస్తే సురేష్ భయ్యా జోషి, మోహన్ భగవత్, రాజ్నాథ్ సింగ్ వంటి సంఘ్ పరివార్లోని కీలక వ్యక్తులు వ్యతిరేకించారు. ఇది కూడా ఒక కీలక పరిణామం. అందుకే విశ్వ హిందూ పరిషత్ని టార్గెట్ చేసుకుని తన గుప్పెట్లో పెట్టుకున్నారు మోదీ. ప్రవీణ్ తొగాడియాని తప్పించి హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ని నియమించడం వెనుక కారణం ఇదే. సంఘ్పై పట్టు పెంచుకోవటం అనేది సాధ్యం కాని పని. అది ఒక సముద్రం అనేవారు ఉన్నారు. అలాంటి సంఘ్ తాను అనుకునేది చెప్తుంది, కానీ తానే అన్నీ అనుకునే వారిని ఎంతమాత్రం సహించదు. అందుకే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తాను కని పెంచిన బీజేపీ పరువు కావేరీ నదిలో కలిసిపోతుంటే జోక్యం చేసుకుంది. వాజ్పేయికి పాలనలో సలహాలిచ్చిన సంఘ్ ఇప్పుడు అన్నీ రాసుకుంటుంది, పూసుకుంటుంది. ఇది మోదీ గ్రహించారు. ఇక్కడ రాజకీయ విశ్లేషకుల వాదన చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. బీజేపీని చీల్చే ప్రయత్నం మోదీ షాలు చేస్తున్నారు అనే ఆరోపణలు వాళ్లు చేస్తున్నారు. తాను అత్యంత ప్రజాదరణ ఉన్న నేతనని మోదీ నమ్మడమే కాక షాని కూడా నమ్మించి పావులు కదుపుతున్నారని అంటున్నారు. సంఘ్ తర్వాత దేశంలో కార్యకర్తల బలం కలిగిన విశ్వ హిందూ పరిషత్ ద్వారా మోదీ షాలు పావులు కదుపుతున్నారు. అనుకున్నదే తడవుగా ఆ సంస్థ బాధ్యతలను రాఘవరెడ్డికి కాదని హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్కి అప్పగించారు. సంఘ్ తనను కాదనే పరిస్థితి బహిరంగంగా వస్తే బీజేపీని రెండుగా చీల్చి సంఘ్ని వదిలించుకుని విశ్వ హిందూ పరిషత్ బలంతో ముందుకు వెళ్లాలి అని మోదీ భావిస్తున్నారని అభిప్రాయం వినబడుతోంది. అందుకే సంఘ్ జాగ్రత్త పడిందని పలువురు భావిస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీని తెరపైకి తీసుకొచ్చింది. ఆయనతో ఎప్పటినుంచో సంబంధాలు కలిగి ఉన్న మోహన్ భగవత్ ఆయనను సంఘ్ సమావేశాలకు ఆహ్వానించారు. దీంతో ఇప్పుడు రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. వచ్చే ఎన్నికల నాటికి ప్రధాని అభ్యర్థి మారే అవకాశం 100% ఉందని గత కొంతకాలంగా వింటూనే ఉన్నాం. మరి ఏం జరుగుతుంది? మోదీని భరించలేని విపక్షాలన్నీ దీనికి సహకరించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చూద్దాం ఎలా మారుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.